నేను నటించిన మస్తు షేడ్స్ ఉన్నాయి ఫిలిం ట్రైలర్ లాంచ్ కి వచ్చేసాము. అండ్ ఆ ట్రైలర్ లాంచ్ ఎవరు చేయబోతున్నారో తెలుసా? మన హీరో నిఖిల్ గారు. ఎస్ అండి, మన హీరో నిఖిల్ గారు. అండ్ Feb 23rd మన సార్ వస్తున్నాడు. మస్తు షేడ్స్ ఉన్నాయి, డెఫినెట్లీ చూడాలా. అదో ఏమో చెప్తున్నాడు, చూడాలి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఏమన్నావు? వ్యాపారం బ్రతకనేర్చుడు చేసే పని. కన్ఫర్మ్ గా చెప్పాల్సింది ఏంటంటే డైలీ డైలాగ్ రైటర్ని నమ్మాలి. థ్యాంక్ యూ సో మచ్. అంటే మాకు హ్యాపీ డేస్ లో క్యూట్ లవర్ బాయ్ తెలుసు, ఇప్పుడు చూస్తే చాలా మెచ్యూర్డ్ పెద్ద వాళ్ళ కనిపిస్తున్నారు. చూస్తే భయం వేస్తుంది యాక్చువల్లీ. మా వాడు ఏమన్నాడు ఇన్స్టాగ్రామ్ కి? ఏమైంది, హీరో అవుతావా అన్నాడా? నేను యాక్టర్ అవుతా. ఫైనల్లీ హీరో అయిందో. ఫస్ట్ టైం ఐఎమ్ స్పెషలీ హ్యాపీ, ఎందుకంటే ఇది నా సినిమా గురించి ఇది ఇంత జరుగుతుంది. ఫస్ట్ టైం Feb 23rd సినిమా రిలీజ్ అవబోతుంది. సో ప్లీజ్ గో వాచ్. యు గాట్ అమేజింగ్ యాక్టర్స్ ఇన్ దిస్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహానటి లావణ్య. ఈ రోజు మన వ్లాగ్ ఏంటో తెలుసా అండి? నేను నటించిన మస్తు షేడ్స్ ఉన్నాయి ఫిలిం ట్రైలర్ లాంచ్కి వచ్చేసాము. ఎస్, దిస్ ఇస్ అ ఫిలిం. సో Feb 23rd మా మస్తు షేడ్స్ ఉన్నాయి ఫిలిం రిలీజ్ అవ్వబోతుంది అనమాట. సో ఆ మూవీ ట్రైలర్ లాంచ్ ఈ రోజు. అండ్ ఆ ట్రైలర్ లాంచ్ ఎవరు చేయబోతున్నారో తెలుసా? మన హీరో నిఖిల్ గారు. ఎస్ అండి, మన హీరో నిఖిల్ గారు. లైక్ హ్యాపీ డేస్, కార్తికేయ, ఇంకా చాలా సినిమాలు తీశారు కదా. ఆయన ఈరోజు మన మూవీని ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా మూవీ ట్రైలర్ లాంచ్ ఎలా ఉండబోతుందో, అసలు మేము చేసిన సందడి ఏంటో అవన్నీ మీరు చూడబోతున్నారు అనమాట. సో పైన ఇప్పుడు ట్రైలర్ లాంచ్ అవబోతుంది. సో లెట్స్ గో. హలో, హాయ్, ఎలా ఉన్నారు? హౌస్ యువర్ డాక్టర్? గుడ్, ఆల్ గుడ్. వైఫ్ అందరూ బాగున్నారు? రికార్డింగ్ ఏనా? హలో, Feb 23rd మస్త్ షేడ్స్ ఉన్నారా రిలీజ్ అవుతుంది. ఇవాళ ట్రైలర్ లాంచ్. అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేసింది. వెరీ ఇంపార్టెంట్ రోల్. చూడండి అందరూ. హలో, అలానే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మహానటి లావణ్య యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ Feb 23rd మన సార్ వస్తున్నాడు. మస్త్ షేడ్స్ ఉన్నాయి, డెఫినెట్లీ చూడాలా. అదో ఏమో చెప్తున్నాడు, చూడాలి. సో డెఫినెట్లీ Feb 23rd మర్చిపోకండి. హ్యాపీగా థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఎలాగో మీకు తెలుసు మా ఫేమస్ డైలాగ్ ఏంటో, మస్త్ షేడ్స్ ఉన్నాయని. అదే మేము ఇక్కడ చేస్తున్నాం అనమాట. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఏమన్నావు? వ్యాపారం బ్రతకనేర్చుడు చేసే పని. షేడ్ ఉంది, రివెంజ్ షేడ్ ఉంది, ఫైటింగ్ షేడ్ ఉంది, ఏదో కాన్ఫ్లిక్ట్ ఉంది, చాలా షేడ్స్ ఉన్నాయి అనమాట. అందుకనే దీనికి టైటిల్ పక్కా మస్తు షేడ్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్ యాక్ట్ అనమాట దీనికి. అండ్ అలాగే డైరెక్టర్ షేడ్ ఎప్పుడు చూసారో తెలియదు కానీ మంచి సినిమాతో మన ముందుకు వస్తున్నారు అనమాట. ఆయనలో డైరెక్టర్ షేడ్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సో డైరెక్టర్ తిరుపతి రావు గారిని వేదికగా అసలు స్వాగతం పలుకుతున్నాము. మీరైతే వెనకాల ఉంటున్నారు ఆడియన్స్ లో. ఓకే, డైలాగ్ రైటర్ మోహన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదికగా అసలు స్వాగతం పలుకుతున్నాము. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా మస్తు షేడ్స్ ఉన్నాయి రా అంటూ సో ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. ఆల్రెడీ ఆయన కామిక్ టైమింగ్ తెలుసు అండ్ ఆయన యాక్టింగ్, ఆ టాలెంట్ మనందరికీ తెలుసు. మరి ఈ చిత్రంతో మనందరినీ ఫుల్ లెంత్ రోల్ లో పలకరించడానికి అండ్ హీరోగా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న అభినవ్ గోమట, మై రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. హ్యాపీ డేస్ తో ఒక మంచి హీరో దొరికాడు అని ఒక హ్యాపీ డేస్ వస్తే, దాని తర్వాత కార్తికేయ 2 తో సో ఏ రేంజ్ లో ఉంటుంది ఆ పర్ఫార్మెన్స్. మస్తు షేడ్స్ ఉన్నాయిరా మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే మా ట్రైలర్ ని లాంచ్ చేసిన హీరో నిఖిల్ గారికి థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ హియర్.
And I really like the way you promote your films, Nikhil bhai. ఫస్ట్ నుంచి కూడా నేను కార్తికేయ సినిమాలో సూర్య వర్సెస్ సూర్యలో కూడా నిఖిల్ గారితో నేను యాక్ట్ చేశాను. ఈ సినిమాలో నేను శివ అని ఒక రోల్ చేశానండి. చాలా మంచి రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్. I would like to thank director Thiru garu for giving me this role, and I would like to thank director producers R.M. Reddy garu, atlage Bhavani garu and Prashant garu kuda చాలా థాంక్స్. But he is an actor of multiple facets, and this will be another feather in his cap. All the best, bro. Hope this movie does well. I would like to thank PC Sriram sir for giving us Sidhu garu. కన్ఫర్మ్ గా చెప్పాల్సింది ఏంటంటే నేనే డైలాగ్ రైటర్ ని నమ్మాలి. ఎవరు నమ్మట్లేదు, మీరు నమ్మండి. అన్నిట్లా సన్నగా ఇంకా సన్నగా అయితే క్రెడిట్ కార్డ్ లెక్క ఇట్లా డోర్ సో అందరు కనపడుతున్నాడు కదా. మంచి సినిమా చేసాం, మన స్క్రిప్ట్ చేసాం, చూడండి, మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ. లైఫ్లో ఒడిదుడుకులు కష్టాలు అందరికి వస్తాయి, కానీ వాటిని ఎదుర్కొని నిలబడితే విజయం వరిస్తుందనే థీమ్ ఇక్కడ. ఆ సినిమా ఇంత మంచిగా ఉన్నదంటే ఇక హైదరాబాద్ స్లాంగ్ లో చెప్పాలంటే కిరాక్ ఉన్నది సినిమాని. అది అందరూ ఫ్యామిలీ తోటి, దోస్తులతోటి, సోమదాలతో అందరితో సినిమాలలో ఎంజాయ్ చేయండి, అది థియేటర్లలో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లావణ్య మీకు మైక్ ఇచ్చే ముందు చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు స్పీచ్ అన్నారు. మినిమం వైరల్ మాట్లాడండి. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈరోజు శనివారం అయినా కూడా మీరు సిన్సియర్గా ఇక్కడికి వచ్చారు మా కోసం, మా సినిమాని సపోర్ట్ చేయడం కోసం. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అంటే అమూల్యమైన సమయం ఇచ్చారు. అండ్ నిఖిల్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అంటే మాకు హ్యాపీ డేస్ లో క్యూట్ లవర్ బాయ్ తెలుసు, ఇప్పుడు చూస్తే చాలా మెచ్యూర్డ్ పెద్ద వాళ్ళ కనిపిస్తారు. చూస్తే భయం వేస్తుంది యాక్చువల్లీ. అసలు మా అమ్మాయిలందరికీ చాలా ఫేవరెట్, చాలా క్యూట్ బాయ్. ఎక్కడ వెళ్ళిపోయాడు అంటే బాలే అనలేదు, చాలా అంటే భయం వేస్తుంది చూస్తుంటే మాచో మ్యాన్ లాగా. అసలు అంతేనా? తర్వాత ప్లీజ్ మా క్యూట్ నిఖిల్ వచ్చేయాలి. ఓకే. అండ్ ఇందాక మాకు యాంకర్ గారు చెప్పినట్టు ప్రతి ఫ్రెండ్ అవసరమే రా అన్నట్టు. ఫస్ట్ థింగ్ నిజంగా నేను నా ఫ్రెండ్ అభినవ్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. మేము నా ఫస్ట్ ఫిలిం మళ్ళీ రావా అండి. సో మళ్ళీ రావా అప్పుడు ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేసాము. అప్పటి నుంచి ట్రావెల్ అవుతూ కోవిడ్ టైంలో లిటరల్ గా సినిమాలన్నీ సగం షూటింగ్లన్నీ ఆగిపోయిన టైంలో ఒక చిన్న కాల్, ఇలా నేను హీరోగా లాంచ్ అవుతున్నాను, ఒక మూవీ చేస్తున్నాను. సో ఇట్స్ అ లాంచ్. మా వాడు ఏమన్నాడు ఇన్స్టాగ్రామ్ ఏమైందిలో, హీరో అవుతావా అన్నాడా? యాక్టర్ అవుతా, నేను యాక్టర్ అవుతా. ఫైనల్లీ హీరో అయిందో. సో నా ఫ్రెండ్ నిజంగా లిటరలీ థ్యాంక్ యూ సో మచ్. పిలిచే అవకాశం, వెరీ రేర్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉండడం, అలాంటిది జెన్యూన్ గా పిలిచి ఒక అవకాశం ఇవ్వడం. అండ్ హీరో రిఫర్ చేశారని కాదు, నన్ను ఆడిషన్ తీసుకున్నారు మా తిరుపతి సార్, తీసుకున్నారు. క్లారిటీ ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. రిఫరెన్స్ వల్ల కాదు, నేను ఆడిషన్ ఇవ్వడం వల్ల నేను సెలెక్ట్ అయ్యాను. తర్వాత మా భవాని మా ప్రొడ్యూసర్స్ కూడా ఆబ్వియస్లీ కన్విన్స్ చేసి కోవిడ్ టైంలో నీకు పని ఇవ్వడం ఎక్కువ, మూసుకొని చేయి అన్న టైప్ లో చెప్తే నేను కూడా సైలెంట్ గా యాక్సెప్ట్ చేసేసి చేశాను. బట్ లిటరలీ పొగుడుతున్నాను ఆబ్వియస్లీ. బట్ నిజంగా చాలా మంచి సినిమా. అండ్ ఆడియన్స్ కి అయితే నేనేం చెప్పక్కర్లే, బికాస్ లక్కీగా మీరు ఏంటంటే చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు, చిన్న సినిమాలు కూడా హిట్ చేసేస్తున్నారు. సో ఎవరి టైం ఎట్లా ఉందో, నిజంగా చిన్న సినిమాలు హిట్ చేస్తున్నారు మీరు. సో ఇది మా చిన్న సినిమా, దీన్ని కూడా హిట్ చేసేస్తారు మీరు, నాకు తెలుసు. సో ముందుగానే మీ అందరికీ థ్యాంక్స్, అండ్ మీ తెలివికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సో మా ఈ చిన్న సినిమాని మీరు అందరూ హిట్ చేయండి, ఆశీర్వదించండి. ఇంతమంది కష్టపడ్డాం సో దట్ మా కాస్ట్లో వాళ్ళకి బాగా డబ్బులు వస్తే సెకండ్ ఫిలిం కూడా చేస్తారు, అండ్ నాకు సెకండ్ ఫిలింలో కూడా ఆపర్చునిటీ ఉంటుంది. సో ముందే సో డెఫినెట్లీ మీరు అందరూ Feb 23 వస్తున్నామండి. ట్రైలర్ అయితే జస్ట్ అలా ట్రైలర్ చూపించేసాము, బట్ సినిమా చూస్తే మాత్రం మీకు మజా వస్తుంది ఫర్ షూర్ గా. ఎందుకంటే ఇందులో కామెడీ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, ఒక అంటే మదర్స్ అండ్ ఎమోషన్ ఉంది, అండ్ లావణ్య ఉంది, అది హ్యాండ్సమ్ హంక్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి అనమాట. అన్ని షేడ్స్ ఉన్నాయి, అందుకే ఇది మస్త్ షేడ్స్ అయ్యాయి. సో డెఫినెట్లీ మీరు అందరూ
సర్లే బైక్ కట్ అంట. సో మీ అందరికైతే తెలుసు కదండి ఎప్పుడు వస్తున్నాం మనం, Feb 23rd. మిస్ అవ్వకండి, థియేటర్ లో చూడండి. ఓకే, చలో థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ తెలుసు కదా అని అడిగి వెనక్కి తిరిగి ఎప్పుడు వస్తున్నాం మనం అంటాం. సో థ్యాంక్ యూ లోనా, మీరు చెప్పింది కరెక్టే. ట్రైలర్ కంటెంట్ పర్ఫెక్ట్. అండ్ ఇప్పుడు అలీరేజా మాట్లాడతారు. Feb 23rd ఈ సినిమా థియేటర్ లో మీ అందరి ముందు రాబోతుంది. సో ప్లీజ్ మీరు అందరూ వెళ్ళి చూసారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గివ్ us all the love. థ్యాంక్ యూ. ఎలా అయితే వీళ్ళందరూ మాకు అడుగడుగున ముందుకు రావడానికి ఎంతైతే మాకు ఇది చేశారో, మీరు కూడా అలాగే ఒక సినిమా చూసేసేయండి, ఒక టికెట్ తీసేసుకోండి. థియేటర్స్ కి 23rd Feb వస్తుందండి. సో అందరూ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వెరీ వెరీ హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన అభినవ్ గారు ఏ సినిమాలో చేసినా ఆయన క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుంది. ఆయన మాట్లాడే డైలాగ్స్ కూడా చెప్పేవి చాలా న్యాచురల్ గా మాట్లాడుతున్నట్టుంటాయి. షేడ్స్ కూడా ఈ సినిమా మంచి హిట్ అయ్యి ముందు చాలా షేడ్స్ మనకు ఆయన చూపించాలంటే సినిమాలో సార్ హీరోగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం ఐఎమ్ స్పెషలీ హ్యాపీ ఎందుకంటే ఇది నా సినిమా గురించి ఇది ఇంత జరుగుతుంది. ఫస్ట్ టైం. ఇంతకుముందు అఫ్ కోర్స్ ఎన్నో సినిమాల్లో ఎంతమందితో పనిచేసి చాలా నేర్చుకున్నాను. ఇట్లాంటి ఈవెంట్స్ కి ఇంతకుముందు చాలా సార్లు వచ్చాను. అప్పుడంతా తెలుసు కదా, ఆ ప్రెషర్ ఉండదు. బేసిక్ గా వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతే చాలు ఇది అని. ఇప్పుడు ఇది హీరోగా ఇట్లా సినిమా రావడం అన్నది నేనైతే లేదు ఒక అనకండి ఆగండి. నో బట్ దిస్ ఇస్ అ స్పెషల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. చాలా బాగా చిన్న సినిమా స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ అన్నప్పుడు కొన్నిసార్లు మీడియా సపోర్ట్ అంతా ఉండదు అనుకుంటాం కానీ, బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ మా తెలుగు ఇండస్ట్రీ మీడియా ఆర్ ది బెస్ట్. చిన్న సినిమాల్ని ఎలా ప్రమోట్ చేయాలో వాళ్ళు చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ హ్యూజ్ థింగ్. ఈ నగరానికి ఏమైంది అనే సినిమా చూసినప్పుడు చాలా మంది అనుకుంటాం దట్ అరే నాకు అభినవ్ లాంటి ఒక ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అందరూ అనుకుంటారు. నేను గ్యాంగ్ ఉంటాడు, ఒక గౌతమ్ ఉంటాడు, గౌతమేగా కౌశిక్ ఉంటాడు. సో నీకు ఇచ్చా. సో అభినవ్ లాంటి ఒక ఫ్రెండ్ ఉండాలి అనుకుంటాం సినిమా చూసినప్పుడు. బట్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ హిమ్ నేను ఏం రియలైజ్ అంటే రియల్లీ షుడ్ హ్యావ్ అ ఫ్రెండ్ లైక్ హిమ్. ఇస్ అన్ అమేజింగ్ గై. నాన్ స్టాప్ నవ్విస్తుంటాడు, అమ్మాయిని ఇంప్రెస్ చేస్తుంటాడు. చాలా షేడ్స్ ఉన్నాయి లైఫ్ లో. అండ్ అలాగే అనుకున్నట్టే కమల్ హాసన్ రేంజ్ లో పైన. బట్ ఐ థింక్ దట్ ఈస్ డన్ గ్రేట్ జాబ్ విత్ ద ఫిల్మ్. అండ్ ఎప్పుడైతే తను వచ్చి లైక్ ఇలా ట్రైలర్ లాంచ్ చేయాలి అని అడిగాడు, నేను వచ్చేది ఒక ఫ్రెండా కాదు, ఐ రియలీ లైక్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్, ఐ రియలీ లవ్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్. బట్ ఈ సినిమా మీద రావడం ఓన్లీ రీజన్ ఇస్ ఐ నో వాట్ ద ఫిల్మ్ ఇస్. అండ్ ఇదే థియేటర్లో ఏదైతే మీరు కూర్చున్నారో ఈ థియేటర్లోనే వాళ్ళ సినిమా షో చేశారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద కరేజ్, ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాలి భవానీ గారు అండ్ అరుణ్ రెడ్డి గారు యాజ్ వెల్ as ప్రశాంత్ గారు. Feb 23rd సినిమా రిలీజ్ అవబోతుంది. సో ప్లీజ్ గో వాచ్. యూ గాట్ అమేజింగ్ యాక్టర్స్ ఇన్ దిస్. అభినవ్ మంచి యాక్టర్ అని చెప్పడం అవసరం లేదు, బట్ అట్ సేమ్ టైమ్ అలీ బ్రో యువర్ అమేజింగ్. అండ్ అభినయ్ గారు అండ్ ఈవెన్ మోయిన్ అండ్ చక్రపాణి గారు సూపర్ స్టార్కాస్ట్ అండి, సూపర్ వైబ్ ఉంది. ఈరోజు చూస్తుంటే అర్థం అవుతుంది. చాలా ఈవెంట్స్ లో పీపుల్ బయటికి వెళ్తుంటారు, నిజంగానే బయటికి వెళ్తుంటారు, బట్ అందరూ వెనకాల యూర్ ఆల్ ఎక్సైటెడ్ అండ్ వాచింగ్. సో ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ వచ్చి కూర్చున్నారు చూసారా. సో ఆ వైబ్ మీకు అర్థమవుతుంది. అండ్ రేపు Feb 23rd మీరు సినిమా చూసినప్పుడు నేను ఇక్కడ ఎందుకు వచ్చానో మీకు అర్థమవుతుంది. సో ప్లీజ్ ఈ ట్రైలర్ని ప్రమోట్ చేయండి, ఈ ట్రైలర్ని షేర్ చేయండి. టిక్టాక్ కాదు, ఇన్స్టాగ్రామ్ లో వైరల్ చేయండి, ట్విట్టర్ లో వైరల్ చేయండి. ప్లీజ్ షేర్ దిస్. ఇట్ ఈస్ అవర్ స్టోరీ, మన కథ ఇది. ద టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఐఎమ్ సేయింగ్ దట్ lot of films come, lot of actors need to come. Abhinav Lanti, actors should become leads and become successful. So thank you so much guys, and thank you so much. సో ఫైనల్ గా ఇదండి మా ట్రైలర్ లాంచ్. సో హోప్ యూ ఆల్ లైక్ ఇట్. చూసారు కదండి మేము ట్రైలర్ లాంచ్ లో ఎంత సందడి చేసాము, ఎంత అల్లరి చేసాము. సో బేసిక్ గా ట్రైలర్ లాంచ్ అంటే ఇలానే ఉంటుంది. మాక్సిమం మనం న్యూస్ అంటే లైక్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ లో అలా న్యూస్ లో ఎలా చూస్తామంటే జనరల్ గా ఏదో బైట్స్ లేకపోతే వాళ్ళు మాట్లాడిన మాటలు ఇలా ఉంటాయి కానీ, బట్ ఆఫ్ స్క్రీన్కి వస్తే ఇలా ఎంజాయ్ చేస్తాం అనమాట. సో మా మస్త్ షేడ్స్ ఉన్నాయి ట్రైలర్ లాంచ్ అయితే ఇంత బాగా జరిగింది. సో మీరు అందరినీ చూసారు కదా, ఎంతమంది యాక్టర్స్ ఎంత కష్టపడుతున్నాం. అలాగే మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన నిఖిల్ గారికి కూడా చాలా 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 థ్యాంక్స్. సో ఫైనల్గా దిస్ ఈజ్ వాట్
ట్రైలర్ లాంచ్ అంటే ఇలానే ఉంటుంది. ఇంకా చాలా అంటే మాది చిన్న సినిమా కాబట్టి ఇలా ఉంది. పెద్ద సినిమాలో అయితే ఇంకో రేంజ్లో ఉంటుంది, ఎందుకంటే ఫ్యాన్స్ ఉంటారు, గోల గోల ఇవన్నీ ఉంటాయన్నమాట. బట్ స్టిల్ చిన్న సినిమా అయినా మా గోల చూసారు కదా. సో ఇదండి ఫైనలీ దిస్ ఈజ్ అవర్ బ్లాగ్. హోప్ యూ ఆల్ లైక్ దిస్. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మహానటి లావణ్య. సో ఇంకేమైనా ఇంకేమైనా కంటెంట్స్ కావాలనుకుంటే, ఇంకేమైనా బాగా చేయాలనుకుంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో మీకు తగిన కంటెంట్ నేను ఆలోచించి నేను చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.